రాజ్యమేలి ప్రజల్ని మభ్యపెడుతున్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేరాలని ఈరోజు పత్రికా సమావేశం పెట్టినాం. దానికి పత్రికా సమావేశం పెడుతున్నప్పుడు వాళ్ళు ప్రజల్లో వస్తున్న ప్రజా వ్యతిరేక పాలన చూసి వీళ్ళంతా మా మీద ప్రతిపక్షం గొంతు బాగా వస్తున్నది, ప్రజల్లో బాగా పోతుంది, ప్రజలు ప్రతిపక్షం వైపు బాగా పోతున్నారని చెప్పి ఈరోజు అధికారంలో కాంగ్రెస్ గుండాలు ఈరోజు పార్టీ ఆఫీసుపై దాడి చేయడం ఇది ఎంతవరకు సంబంధించిన ఆ దాడి కూడా పోలీసులు ముందే 3 పోలీసులు వచ్చి వెనకమ్మటి గుండాలు వచ్చారు. పోలీసులు డోర్ తీసి ఆఫీస్ బలగొడుతుంటే శ్రోద్యం చూసుకుంటే కూర్చున్నారు. ఇదేం పరిపాలన, ఇదేం రాజ్యం? మేము గతంలో 10 సంవత్సరాలు భువనగిరి కాన్స్టిట్యూన్సీలో పాలించినాం. ఏ రోజు ఎక్కడ దౌర్జన్యాలు చేయలేదు, అధికార పక్షం ప్రతిపక్షం అని చూడలేదు. ఎవ్వరి మీద కూడా కన్నెత్తుచ్చిన చెడు అనే భావన రాకుండా రౌడీయిజం గుండాయిజం మాట అనే లేకుండా 10 సంవత్సరాలు ఈరోజు మేము ఎమ్మెల్యేగా ఉండి చేసినాం. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఎక్కడ పడతాడా గుండాయిజాలు రౌడీయిజాలు. ఇదేం పద్ధతి, ఇదేం పరిపాలన? దీనికైనా మిమ్మల్ని ఎన్నుకుంది. ఇప్పుడు ఎవరెవరు పార్టీ ఆఫీస్పై దాడి చేసిరో వాళ్ళందరినీ ఎఫ్ఐఆర్లో బుక్ చేయాలి. అదే మా అధ్యక్షుల వారు ఉన్నా మేమున్నా మరి ఏమయ్యో తెలియదు. మేమంతా ప్రెస్ మీట్ అయిపోయింది, వెళ్ళిపోయాక దాడి జరిగింది. కాబట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి దీనంతా విచారణ చేయాలి. దానికి ఎవరు దీనికి బాధ్యులో వారిపై కఠినంగా శిక్షించాలి. లేకపోతే మా కార్యాచరణ మాకుంటుందని చెప్తున్నాం.